అనేది పోలీసులు కూడా విచారిస్తున్నారు. న్యాయం చట్టం కూడా వాళ్ళు ఎంతవరకు వాళ్ళకు ముందున్నటువంటి సాక్ష్యాలని అన్ని పరిశీలించి రేపు ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి ఆ శిక్షలు కానివ్వండి ఎలా చేయాలి. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. జావేద్ గారు మీరు ఏం చెప్తారు? విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. ఈ అరెస్ట్ అనేది పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి, కొంతమంది ఫ్యాన్ బేస్ గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, రకరకాల చర్చ నడుస్తుంది అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించి. మీ ఒపీనియన్ ఏంటి? పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని వారు నిర్వర్తించారా, లేదంటే దీని వెనక ఏదైనా కుట్ర ఉందనుకుంటున్నారు? ఈ రోజు జరిగిన పరిణామాల్లో పోలీసుల పాత్ర కీలకం ఉంది. వాళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులుగా అని చెప్పేసి ఈ రోజు తెలంగాణ పోలీసులు నిరూపించడం జరిగింది. దానికి అభినందించవలసిన అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ప్రపంచం మొత్తం కూడా అభినందించే విషయం పోలీస్ విషయంలో ఉంటుంది. అయితే సేమ్ విషయం ఈ రోజు అల్లు అర్జున్ తప్పు ఎంత ఉందో తెలంగాణ ప్రభుత్వానికి కూడా అంతే తప్పు ఉంది. ఎందుకంటారా, బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇచ్చారు తెలంగాణ గవర్నమెంట్. ఫీజు అలాగే టికెట్ల రేట్లు పెంచుకోవాలని చెప్పేసి జీవోలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి మంత్రి ఈ రోజు బెనిఫిట్ షోలు రద్దు చేస్తారని చెప్పేసి సంఘటన జరిగిన తర్వాతకి చెప్పడం జరిగింది. మేము అంతకు ముందుకే చెప్పాము, రజనీకాంత్ సినిమాలు వచ్చినప్పుడు, మెగాస్టార్ సినిమాలు వచ్చినప్పుడు ఆర్టీసీ కాస్ట్ లో అసలు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, అక్కడ చిన్న చిన్న ఇరుకు థియేటర్లు ఉన్నాయి, ఇక్కడ బెనిఫిట్ షోలు రద్దు చేయాలని చెప్పేసి గతంలో DYFI గా మేము ఆందోళన చేశాము. మంత్రి గారికి వినతిపత్రం ఇచ్చాము గతంలో. ఈ రోజు కూడా దానికి నైతిక బాధ్యత మంత్రి వహించాలి. మంత్రి కూడా బర్తరఫ్ చేయాలి. మంత్రి రాజీనామా చేస్తే దీనికి ఒక న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ రోజు మేము DYFI గా మేము అడుగుతున్నాం. అలాగే ఈ రోజు రేవతి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తారని చెప్పి అల్లు అర్జున్ గారు చెప్పారు. అది సంతోషకరమైన విషయం. అలాగే పుష్ప 2 సినిమాకి ఎన్ని కోట్లు వచ్చాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చాయి? 1 కోటి రూపాయలు ఇస్తే నష్టం పోతుందా అల్లు అర్జున్ గారికి? దాంతో పాటు మొన్న బీహార్ లో రిలీజ్ ఈవెంట్ పెట్టుకున్నారు. అక్కడ ఎన్ని వేల మంది వచ్చారు? 30,000 మంది వచ్చారు. అక్కడ లాఠీ చార్జ్ జరిగింది. అదే ఈ రోజు రిలీజ్ రోజు సంజయ్ థియేటర్ కి అన్ని వేల మంది రారంటున్నారా? ఆ సమాచారం ఇచ్చారా సంజయ్ థియేటర్ వారికి, పోలీసు వారికి? నేను చిక్కడపల్లిలో ఉంటాను, ఇక్కడే స్థానికంగా ఉంటాను. 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వేలాది మంది యూత్ అక్కడ ఉన్నారు. అక్కడ చూడడానికి ఎక్కడ కంట్రోల్ చేయలేదు పోలీసు వాళ్ళు, ఎక్కడ బలగాలు దింపలేదు. అదే ఒక సంఘంగా మేము ధర్నా చేస్తామంటే కొన్ని వేల మంది, 100 మంది పోలీసు వాళ్ళు వచ్చి బందోబస్తు కేటాయిస్తారు. ఇది ఒక పెద్ద పాపులర్ అన్నటువంటి హీరో వస్తే ఎందుకు బందోబస్తు లేదు, ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు అని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి నైతిక బాధ్యత ప్రభుత్వం కూడా వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, కాంగ్రెస్ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు అందరి వెర్షన్ కూడా విన్నటువంటి పరిస్థితి, పొలిటికల్ గా మీ మీద ఎక్కువగా ఆరోపణలు కూడా గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో అయితే రకరకాల చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. కానీ సోషల్ మీడియా చర్చ పక్కన పెట్టినా కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది అనేది రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఈ రోజు అల్లు అర్జున్ అరెస్టు సందర్భంగా స్పందించినటువంటి పరిస్థితి. ప్రభుత్వ వైఫల్యం ఇది, కేవలం అల్లు అర్జున్ అరెస్టుతో చేతులు దులుపుకుంటున్నారు అనేటటువంటి విమర్శలు మీ మీద ఉన్నాయి. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి ఈ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా శివ గారికి, అక్కడ ఉన్న రకాల సినీ ఫీల్డ్ వారికి, DYFI వరకు కూడా. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ రోజు ఏదైతే సంఘటన జరిగిన రోజు కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా ఇక నుంచి బెనిఫిట్ షోలు ఇవ్వని ఆ రోజు రద్దు చేయడం జరిగింది. ఈ బెనిఫిట్ షోలు అనేది ఈ రోజు వచ్చింది కాదు. ఈ బెనిఫిట్ షోలు కానీ, చారిటీ షోలు కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ రోజు మనం ఈ సంఘటన జరిగింది కాబట్టి మనం ఇవాళ చర్చిస్తున్నాము. గతంలో కూడా మనం జీ తెలుగు న్యూస్ లో కూడా మనం మాట్లాడాము. కానీ ఇదే కేతిరెడ్డి వారు వచ్చారు, అదేవిధంగా ఆ క్రిటిక్ శ్రీకాంత్ గారు కూడా వచ్చారు. సో నేను చాలా స్పష్టంగా ఏం చెప్తున్నా అంటే, ఇది రాజకీయానికి సంబంధించింది కాదు. ఇలా చాలా మంది ఏంటంటే, మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి ఏంటంటే చట్టం తన పని తాను చేసుకోపోతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా తన ట్విట్టర్ ద్వారా చాలా స్పష్టంగా తెలియజేశారు, దీంట్లో రాజకీయాలు ఎలాంటి రాజకీయాలు లేవు. ఎందుకంటే ఆయన ఒక కామన్ మ్యాన్ గా చట్టం ముందు అందరూ సమానమే, ఈక్వల్ బిఫోర్ లా అని ఉంటుంది. నేను ఒక లాయర్ని, ప్రాక్టీసింగ్ అడ్వకేట్. చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి ఆ కోణంలో పోలీసు వాళ్ళు ఏం చేయాలో అదే చేశారు. సో ఆ రోజు సెక్యూరిటీ కల్పించవలసిన పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఏంటంటే, మనము కొద్ది పబ్లిక్ ఫిగర్ గా ఉన్నప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు. ఎందుకంటే మన జాగ్రత్తలు కూడా మనం ఉండాలి. పబ్లిక్ వెళ్ళేటప్పుడు మన సెక్యూరిటీ అంటే ఎవరైతే అల్లు అర్జున్ గారు సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే పోలీసు వారికి కూడా ఆ థియేటర్ సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ముందుగా సమాచారం ఇచ్చి తగినంత అడెక్విట్ అంటే తగినంత సిబ్బందిని రెడీ చేసుకుని ఉండాల్సింది. ఎందుకంటే మనం చూసాము రేవతి ఆమె
చనిపోయింది ఆ రోజు తొక్కిసలాట్లా. మరి అదేవిధంగా వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ కూడా చాలా ఇంజూర్డ్ అయ్యారు. మనం చూసాం. ఇంకా వేరే వాళ్ళు కూడా ఇందాక మన క్రిటిక్స్ శ్రీకాంత్ గారు అన్నట్టు కూడా వేరే వాళ్ళు కూడా కొంతమంది ఇంజూర్డ్ అయ్యారు మాట యథార్థం. మనం కూడా నేను కూడా ఒకటి సమాజానికి చెప్పదలుచుకుంది, ఇక్కడ మనం కూడా నేను సినిమాలు బాగా చూస్తా అంటే బాగా చూస్తా, నేను చాలా యాక్చువల్ గా. సో నేను ఎప్పుడు కూడా దాదాపు 30 సంవత్సరాల సినిమాలు చూస్తే ఎప్పుడు కూడా థియేటర్ నా 1-2 సార్లు సేమ్ డే వెళ్ళుంటా నేను. అంటే నాకు చూడాలని ఉంది సినిమాలు, కానీ నేను ఎప్పుడు కూడా నెట్టుకొని కూడా పోను. మనం కూడా నేను చాలా ప్రజానికి తెలియజేసింది అంటే మనం కూడా సినిమాలు చూద్దాం, కానీ మనం అన్ని వెసులుబాటు చూసుకొని చూస్తే మనకు కూడా భవిష్యత్తులో మన కుటుంబం వాళ్ళు బాధపడకుండా ఉంటారని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశాం. చట్ట ప్రకారం ఏం చేయాలో కూడా అది చేస్తున్నాం. ఆ రోజులో భాగంగా కూడా అదే రోజు మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది మరి పోలీసు వారు. మరి అదేవిధంగా ఈ రోజు మరి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ తరఫున మరి కింద కోర్టు ఏదైతుందో నాంపల్లి కోర్టు రిమాండ్ 14 days రిమాండ్ విధించింది. తర్వాత వాళ్ళు హైకోర్టులో ఆల్రెడీ క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ అంటే ఈయన మీద కేసు తీసేయండి అని వేశారు. దాంట్లో మధ్యంతరంగా మరి అరెస్ట్ చేశారు కాబట్టి బెయిల్ పిటిషన్ వేసుకున్నారు హైకోర్టులో. వారి తరఫున అడ్వకేట్ గారు వాదించారు. సో ఇదంతా ప్రాసెస్ డ్యూ ప్రాసెస్ అలా జరిగింది. సో మధ్యంతరంగా బెయిల్ ఇచ్చారు. ఒక 4 వారాల పాటు మరి అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. సో లీగల్ గా నేను ఏమంటున్నానంటే లీగల్ గా ఎవరు కూడా కామెంట్ చేయడానికి ఏం లేదు. చట్టం ముందు అందరూ సమానమే. చట్టం అనేది సుప్రీమో. నేను గతంలో కూడా చెప్పాను, చట్టం అనేది సుప్రీమో. అత్యున్నత న్యాయస్థానం మన రాష్ట్రానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి హైకోర్టు, దేశానికి సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్న, నో డౌట్ ఎట్ ఆల్. సో ఇవాళ మరి జస్టిస్ గారు ఇవాళ మధ్యంతర బెయిల్ ఇచ్చారు మనందరం కూడా. సో ఇవన్నీ ఏంటంటే ఎమోషన్స్ అందరికి ఉంటాయి. మనం కూడా సినిమాలు ఉన్నప్పుడు కానీ ఇట్లాంటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. సరే, తమ్ముడు జావేద్ గారు ఇందాక ఆవేశంగా మాట్లాడే తమ్ముడు డివైపీ, నేను ఎన్ఎస్ఓ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, లీగల్ సెల్ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధికి వచ్చాను తమ్ముడు. ఎన్ఎస్ఓ 8th క్లాస్ నుంచి కూడా ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఏంటంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి